Say my name. హలో గైస్, వెల్కమ్ టు వాయిస్ ఇన్వెస్ట్. సో రీసెంట్గా టెలిగ్రామ్లో ఒక పోల్ కండక్ట్ చేశాను. అందులో ఏంటంటే 3 ఆప్షన్స్ ఇచ్చాను. వన్ ఈజ్ 30 days ప్రాఫిట్ ఛాలెంజ్ ఆర్ 30,000 to 3 lakh ప్రాఫిట్ ఛాలెంజ్ అండ్ కన్సిస్టెంట్లీ ప్రాఫిట్ ఛాలెంజ్. సో మ్యాక్సిమం మెంబర్స్ ఏంటంటే కన్సిస్టెంట్లీ ప్రాఫిట్గా ఉండే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నారు. సో టుడే ఈజ్ ద డే 1 ఆఫ్ దట్ ఛాలెంజ్. ఓకే, సో ప్రీవియస్గా కూడా ప్రాఫిట్ చేశాను, బట్ ఏది కూడా లైవ్ మార్కెట్లో ప్రాఫిట్స్ ఏవి రికార్డ్ చేయలేదు. సో హియర్ ఐ రికార్డెడ్ టుడే. సో ఈ ఎంట్రీ బేసికల్గా నేను నా ఏవైతే 10 ప్యాటర్న్స్ ఉన్నాయో అందులో దాన్ని బేస్ చేసుకొని నేను ఈ ఎంట్రీ తీసుకున్నాను. బేసికల్గా నిఫ్టీలో మార్నింగ్ నేను ఎంట్రీ తీసుకున్నాను ప్యాటర్న్ ఫామ్ అవ్వగానే. సో 4 లాట్స్ తీసుకున్నాను. 24K ప్రాఫిట్ బుక్ చేశాను. సో అది మీరు ఆల్రెడీ వీడియోలో చూడొచ్చు. రైట్ నో ఇది ఏంటి అంటే, అండ్ ఆల్సో ఈ స్ట్రాటజీ ఏదైతే ఉందో ఇది ఆల్మోస్ట్ 90 to 95% యాక్యురేట్ ఉంది. సో దట్స్ వై నేను అయితే ట్రేడ్ తీసుకున్నాను, బట్ సో కాన్ఫిడెంట్గా ఉన్నాను. సో ఎందుకంటే ఒక ట్రేడ్ని మనం ఎంత ప్రాపర్గా అనాలిసిస్ చేస్తాం అండ్ ఎంత ప్రాపర్గా బ్యాక్ టెస్ట్ హౌ మెనీ టైమ్స్ వి డిడ్ అనేది మ్యాటర్కి వస్తుంది. బికాజ్ ట్రేడింగ్లో ఎవరైనా ట్రేడ్స్ తీసుకుంటారు. స్టాక్ మార్కెట్లో ఉన్న ప్రతి పర్సన్ ట్రేడ్ తీసుకోగలడు, బట్ ఓన్లీ 5% కూడా కాదు, ఓన్లీ 1 or 2% మాత్రమే ట్రేడ్ తీసుకొని దాన్ని చాలా అంటే చాలా కాన్ఫిడెంట్గా హోల్డ్ చేస్తారు. ఎందుకంటే దే ఆల్రెడీ టెస్టెడ్ ఇట్. వాళ్ళకి తెలుసు ఇది ప్రాఫిట్ హిట్ అవుతుంది అండ్ దే నో దట్. వాళ్ళకి తెలుసు, వాళ్ళపైన వాళ్ళకి ఒక నమ్మకం ఉంది. ఏంటంటే ఓకే, నేను తీసుకున్నది నాకు చాలా కాన్ఫిడెంట్గా ఉంది. లైక్ ఒక ప్రొఫెషనల్ ట్రేడర్కి అండ్ ఒక నార్మల్ ట్రేడర్కి డిఫరెన్స్ ఏంటి అంటే, ఒక నార్మల్ ట్రేడర్ ఎప్పుడు కూడా ప్రాఫిట్కి ప్రిపేర్ అయి ఉంటాడు, బట్ ఒక ప్రొఫెషనల్ ట్రేడర్ ఎప్పుడు కూడా లాస్కి రెడీ అయి ఉంటాడు. బికాస్ ఈరోజు నేను ట్రేడ్ తీసుకున్నానంటే ఐ నో దట్ నాకు అది టార్గెట్ హిట్ అవుతుంది అని తెలుసు, బట్ నేను ఆల్రెడీ లాస్కి రెడీగా ఉన్నాను. సో దట్ నేను ఆ ట్రేడ్ని హోల్డ్ చేయగలిగాను. ఇఫ్ మీరు కానీ ట్రేడ్ని ప్రాపర్గా హోల్డ్ చేయలేపారు అంటే మీరు అనాలిసిస్ రాంగ్గా చేస్తున్నారని. యూ డిడ్ంట్ ట్రస్ట్ యువర్ అనాలిసిస్. సో ఫస్ట్ అనాలిసిస్ని ప్రాపర్గా ట్రస్ట్ చేయాలి. అది ట్రస్ట్ చేయాలంటే బ్యాక్ టెస్ట్ చేయాలి. ఎవ్రీడే బ్యాక్ టెస్ట్ చేస్తూనే ఉండాలి. దెన్ యూ విల్ నో. సో సమ్ పీపుల్ సే దట్ యూజువల్గా బ్రో నాకు కాన్ఫిడెన్స్ లేదు, లేకపోతే ఈ ట్రేడ్ నేను హోల్డ్ చేయలేకపోతున్నాను. ఎందుకు చేయట్లేదు అంటే మనకి దాని మీద అంత ప్రాపర్గా ఐడియా లేదు. ఆ బ్యాక్ టెస్ట్ అయినా, ఆ పేపర్, ఆ ప్రాపర్ ట్రేడ్ పైన అయినా మనకు అంత ఐడియా లేదు. జస్ట్ ఓకే, అక్కడ యూట్యూబ్లో చూసి అది వర్క్ అయింది, ఇక్కడ వర్క్ అయింది, ఓకే నేను ఎంట్రీ తీసుకుంటా అంటారు. మీరు 100%గా దాన్ని బ్యాక్ టెస్ట్ చేయలేదు. ఓకే, ఈ ప్యాటర్న్ ఇక్కడ వచ్చిన తర్వాత నేను ఎంట్రీ తీసుకుంటా, అది పక్కగా టార్గెట్ హిట్ అవుతుందని మీకు కూడా తెలియదు. దట్స్ వై మీరు ఆ ట్రేడ్ని హోల్డ్ చేయలేకపోతున్నారు. ఇన్ కేస్ ప్రాపర్గా కానీ మీరు బ్యాక్ టెస్ట్ చేస్తుంటే అది ప్రాపర్గా మీరు హోల్డ్ చేస్తారు. సో ఈ ట్రేడ్ కోసం వస్తే 24K ప్రాఫిట్ అయింది అండ్ 4 లాట్స్తో హోల్డ్ చేశాను. ఆల్మోస్ట్ 24K ప్రాఫిట్ మీరు లైవ్లో చూసుకోవచ్చు. అండ్ ఆడియో రికార్డ్ అవుతున్నప్పుడు ఇట్స్ ఆల్మోస్ట్ 6 o'clock, యాక్చువల్లీ పవర్ కట్. సో ఎప్పుడు కూడా నేను ఆడియో వేరేగా రికార్డ్ చేస్తుంటాను. యూ గైస్ కెన్ చెక్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే, యూజువల్గా ఇండికేటర్స్ని డోంట్ ట్రస్ట్ ద ఇండికేటర్స్. మ్యాక్సిమం 90% ఆఫ్ మీరు ఇండికేటర్స్ని ట్రస్ట్ చేయకండి. బికాజ్ క్యాండిల్స్టిక్స్ ఈజ్ ద లాంగ్వేజ్ ఆఫ్ స్టాక్ మార్కెట్. బికాస్ క్యాండిల్స్టిక్స్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. యూజువల్గా సమ్ పీపుల్స్ వస్తారు, కొంతమంది వస్తారు, ఇది నా దగ్గర ఇండికేటర్ ఉంది, ఇది వర్క్ అవుతుంది, నువ్వు చెయ్యి అంటారు. వాళ్ళకి వర్క్ అవుతుంది కానీ మనకు వర్క్ అవ్వదు. ఎందుకంటే అది వాళ్ళకి మాత్రమే వర్క్ అవుతుంది, ఎందుకంటే వాళ్ళు చేయరు కాబట్టి, వాళ్ళకి ఏం రాదు యూజువల్గా. సో ఇండికేటర్స్ అనేవి వదిలేయండి. మీరు ట్రేడింగ్ చెయ్యాలి అనుకుంటే, మీరు ప్రాఫిట్లో ఉండాలి అనుకుంటే ట్రేడింగ్లో ఇండికేటర్స్ అనేవి వదిలేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాండిల్స్టిక్స్ నేర్చుకోండి. బికాస్ క్యాండిల్స్టిక్స్ ఈజ్ ద లాంగ్వేజ్ ఆఫ్ స్టాక్ మార్కెట్. ఓన్లీ క్యాండిల్స్టిక్స్ మాత్రమే. అసలు ఒక క్యాండిల్లో బయ్యర్ ఉన్నాడా, సెల్లర్ ఉన్నాడా? ఇద్దరు క్యాండిల్స్లో ఒక క్యాండిల్లో బయ్యర్ ఉన్నాడా, సెల్లర్ ఉన్నాడా? ఏ ప్లేస్లో ఉన్నారు? సపోర్ట్లో ఉన్నారా, రెసిస్టెంట్లో ఉన్నారా? సో అది తెలుసుకొని ఫస్ట్ మీరు ట్రేడ్ తీసుకుంటేనే మీరు ప్రాఫిటబుల్ అవుతారు తప్ప అదర్ దాన్ దట్ మీరు 1 lakh కాదు 1 crore తెచ్చుకున్నా సరే, ఎన్ని ఇండికేటర్స్ పెట్టినా సరే మీకు రిజల్ట్ ఉండదు. ఇది పక్కా. సో అదర్ దాన్ దట్ మీరు ఎన్ని క్రోర్స్ తెచ్చుకున్నా సరే స్టాక్ మార్కెట్లో ప్రాఫిట్స్ ఉండవు. బికాస్ ఇండికేటర్స్ ఆర్ నాట్ ఎ గుడ్ థింగ్ టు సే. సో ఇండికేటర్స్ అనేవి వర్క్ అవ్వవు. ఓన్లీ లిజన్